ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తు సక్సెస్ అయిన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోదీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చంద్రబాబు గారు ఎలా దాన్ని సరిచేయగలరు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఒక అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీ మీద వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతని చంద్రబాబు గారు ఏ రకంగా సమం చేయగలరు అనేది ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్లో మోదీ గారికి ఉన్న వ్యతిరేకతని ఏ రకంగా చంద్రబాబు గారు సమం చేయగలరు అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు సామర్థ్యం, చంద్రబాబు నాయుడు సీనియారిటీ, చంద్రబాబు నాయుడుకు ఉన్న రాజకీయపరమైనటువంటి చతురత, ఆయన చాణక్యం, వీటన్నిటిని కనుక చూస్తే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు అయితే నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను దాన్ని కొంచెం మినిమైజ్ చేయగలడు అని చెప్పేసి నమ్మకం ఉంది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ఏం చేశారు, దేశం వ్యాప్తంగా ఆయన ఏం చేశాడు, రాష్ట్రానికి ఏం చేశాడు అని కనుక రివ్యూ చేసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అప్రచానికుడు అయినప్పటికీ కూడా ఆ నష్టాన్ని పూడ్చేటువంటి సమర్థత ఈయనకు ఉందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది, డెఫినెట్గా తలెత్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందో అప్పుడే మైనారిటీ ఓట్ బ్యాంక్ అసలు వస్తుందా రాదా, ఎస్పెషల్లీ ముస్లిం మైనారిటీ వాళ్ళ ఓట్ బ్యాంకు సడలిపోతుందా, తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుందా అనేటువంటి ఒక చర్చ మొదలైంది. సరే, ఇక క్రిస్టియన్స్ ఉన్నారంటే క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకత అవుతారేమో అనేటువంటిది ఒకటి ఉంది. బట్ ముస్లింలు వ్యతిరేకత అయినట్టు క్రిస్టియన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు లేరు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తప్ప ఒరిజినల్ క్రిస్టియన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్లో అంత కరుడుగట్టినటువంటి మతవాదం అలా ఉండదు. అదే నీకు ముస్లింలకు వచ్చేటప్పటికి ముస్లింలు కొంచెం వాళ్ళు ముస్లిం మైనారిటీలకి ఐక్యత, మైనారిటీ అయినందువల్ల వాళ్ళలో ఐక్యత ఇవన్నీ కూడా ఉంటాయి. ముస్లిం పెద్దలు ఫత్వాలు విడుదల చేయడం ఇవన్నీ ఉంటాయి. ఆ ఫత్వాలకు అనుగుణంగా వీళ్ళు వ్యవహరించడం అనేవి ఉంటాయి. దాన్ని మనం చూసాం, కర్ణాటకలో చూసాం, అలాగే తెలంగాణలో కూడా చూసాం. ఫత్వాలు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. సో రేపు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రధానంగా ఏం జరుగుతుంది అని అంటే తాజాగా చంద్రబాబు నాయుడు మీద ఒక బాంబు పడిందని చెప్పి అనుకోవాలి. ఏది? సిఏఏ. ఓకే, సిఏఏ తోటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు. అవును, అదేమో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు అది. అవును, ఈ పౌరసత్వం అనేది. దానికి అసలు ఆమోదించడానికి ఈయనకి మద్దతు కూడా తెలపలేదు. మద్దతు తెలకపోయినా అసలు ఆయన సంబంధం లేదు. ముందైతే ఆయన సంబంధం లేని వ్యవహారం అది. కానీ మొయ్యాల్సి వస్తుంది. మోడీ చేసినటువంటి పాపాలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మొయ్యాల్సిందే. మొయ్యలేకపోతే మాత్రం మునిగిపోతాడు అంతే. మునిగిపోయటం తప్ప ఇంకో మార్గం లేదు. సో మొయ్యటానికి సిద్ధపడ్డారు ఆయన. సిద్ధపడే పొత్తు పెట్టుకున్నారు. దాన్ని ఎలా మొయ్యగలరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు కొంచెం ప్రజాస్వామ్యతంగా ఉంటారు. మతాలకి, ప్రాంతాలకి, ఈ సామాజిక వర్గాలకి అతీతంగా ఆయనకు ఒక ఆలోచనలు ఉంటాయి. ఒకసారి అధికారం పీఠం ఎక్కిన తర్వాత ఆయన ప్రాంతాలు, కులాలు, మతాలు వీటి గురించి పట్టించుకోరు. ఆయన ఒక జోనర్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి దీని మీదనే ఇంకా ఇల్లుస్ట్రేషన్లో ఉంటారు. ఆయన ఒక కళలు కంటుంటాడు. రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి, రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, ఏ కంపెనీలు తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భారతదేశంలో నెంబర్గా ఉంచాలి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా యువతని ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ఈ ఆలోచన తప్ప ఇంకోటి ఉండవు ఆయనకి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా మంది అంటుంటారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ను పట్టించుకోవడానికి. కారణం ఏంటంటే ఇదే. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మీద ఒక అపవాదం ఉంది. ఆయన తల్లి చనిపోయినప్పుడు, అమ్మమ్మ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు ఈయన అని చెప్పి అంటారు. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఏదో ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్ ఏదో అకేషన్ ఉంటే ఆయన హాజరు కాలేరు అని చెప్పి అది ఆ రోజు పెద్ద దుమారం అయ్యింది ఈయన వెళ్ళలేదని. అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. అంటే కారణం ఏంటంటే ఇది పని రాక్షసుడు. ఒకసారి
సీట్లోకి ఎక్కిన తర్వాత ఇక రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రము ఈ ఐఏఎస్లు ఐపీఎస్లతో రివ్యూ మీటింగ్లు, లేదంటే విదేశస్తులతోటి రివ్యూ మీటింగ్లు, రాష్ట్రానికి ఆ కంపెనీ తీసుకురావాలి, ఈ కంపెనీ తీసుకురావాలి, ఈ డిజైన్ ఆ డిజైన్, ఇవన్నీ ఉంటారు ఆయన. అదొక లోకం, అది ఇక మన లోకంలో ఉంటారు ఆయన. అలానే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి ఆయన గురించి 3 సార్లు సీఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సారి, విడిపోయిన రాష్ట్రంలో 1 సారి. ముస్లిమ్స్ కి అతని మీద ఒక అవగాహన ఉంది. ఎవరు ఫరూక్ కానీ, అంటే జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఫరూక్ లాంటి వాళ్ళు కొంచెం, ఆ తర్వాత మండలికి చైర్మన్గా చేశారు ఇంకొక ఆయన కానీ, వీళ్ళందరికీ కూడా ఒక ఒపీనియన్ ఉంది చంద్రబాబు నాయుడు మీద. అచ్చం చంద్రబాబు నాయుడు పరిపాలన దృష్టిలో పెట్టుకుంటే ముస్లిం మైనారిటీలు డెఫినెట్గా ఓటేస్తారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. బీజేపీ క్యాండిడేట్స్ నుంచి చూసావా, అక్కడ మాత్రం వేసే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ బీజేపీ క్యాండిడేట్ అని అంటే వేసే అవకాశం లేదు అలయన్స్లో. కేవలం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ నుంచి ఉంటారు కదా అభ్యర్థులు, అక్కడ మాత్రం వేసేటువంటి అవకాశం అంతవరకు చేయగలడు చంద్రబాబు నాయుడు. అంతకు మించి బీజేపీ క్యాండిడేట్స్ బీజేపీ నుంచి ఉన్న దగ్గర కూడా బీజేపీ వాళ్ళకి ఓటు ఏముంటే ముస్లిం మైనారిటీలు వేస్తారని నేనైతే అనుకోను. కానీ అమిత్ షా గారు చంద్రబాబు గారికి కొన్ని కండిషన్స్ పెట్టారని, ఆ కండిషన్స్ లో భాగంగా టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ అలాగే ఉంటుంది కాబట్టి ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఎక్కడైతే బీజేపీ అభ్యర్థిని నిలబెడతారో అక్కడ బీజేపీకి పడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా అమిత్ షా గారు చంద్రబాబు గారికి ఒక బాధ్యత అప్పచెప్పారని ఒక వార్త వస్తుంది. అవును, నిజమే, అప్పచెప్పుంటారు. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటారా ఏంటి? ప్రజలకు వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. చంద్రబాబు నాయుడు నాకు ఓటేయమంటే వేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు పోయిన అమిత్ షాకి ఓటేయండి, మోడీకి ఓటేయమంటే వేస్తారా? అంటే వాళ్ళ కార్యకర్తల వరకు వినొచ్చు, మిగతా ప్రజలు ఎందుకు ఇస్తారు వింటారు? కార్యకర్తల వరకు వినొచ్చు. ఇప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? 100 కన్నా తక్కువ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో కూడా చెప్పాడు. 100 కన్నా తక్కువ ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని. అవునా? దానికి అసలు ఓటు బ్యాంకే లేదు. ఇప్పుడు పడే ప్రతి ఓటు జనసేనది, తెలుగుదేశం పార్టీదే వాళ్ళ అభ్యర్థులకి. కాకపోతే గౌరవప్రదమైన ఓట్లు సంపాదించుకోగలరు, కానీ గెలిచేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? గెలిచేటువంటి అవకాశం ఉండదు. గెలవాలంటే మైనార్టీ ఓట్లు పడాలి. మైనార్టీ ఓట్లు ఎందుకు పడతాయి? వాళ్ళకి పడే ఛాన్స్ ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే నుంచి ఉంటారు 144 చోట్ల అసెంబ్లీలో అక్కడేస్తారు. అలాగే 17 చోట్ల ఎంపీలు ఎక్కడైతే ఉంటారో అక్కడేస్తారు. లేదా పవన్ కళ్యాణ్ నుంచున్న 21 చోట్ల వేస్తారు అసెంబ్లీలో, 2 లోక్సభలో వేస్తారు. అంతకు మించి బీజేపీ క్యాండిడేట్స్ కి ఏముంటే ముస్లిం మైనార్టీలు బహుశా నేను అనుకోవటం రీథింక్ బ్రాడ్గా అంత ఫ్లెక్సిబుల్గా చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ఫత్వా విడుదల చేస్తారు, దాన్ని అనుసరిస్తారు డెఫినెట్గా. సో కాబట్టి బీజేపీ ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు సిఏ పౌరసత్వం వచ్చిందండి. పౌరసత్వం బిల్లు ఇప్పుడే తీసుకొచ్చారు, ఎలక్షన్ ముందే తీసుకొచ్చారు. అదేంది, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వలస వచ్చారో 2014 వరకు ఎవరు వచ్చారో వాళ్ళకి అదే కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికీ మేము పౌరసత్వం ఇస్తాము, మిగిలినటువంటి వాళ్ళకి మేము పౌరసత్వం ఇవ్వము అని చెప్పారు. అంటే మిగిలినటువంటి ముస్లిమ్స్ వెళ్ళిపోవాల్సిందేగా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చేది ఎవరు? ముస్లిమ్సే కదా. ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు, ఇది ముస్లిం వ్యతిరేక బిల్లు అంటున్నాడు. పౌరసత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు కదా. అవును, ఆయన ఏమంటున్నారు, ఒకే దేశం ఒకే పౌరసత్వం అని వాళ్ళు అంటున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. సో బీజేపీ వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ చంద్రబాబు నాయుడు మొయ్యాల్సిందే కదా మరి రేపు. ఇప్పుడు ఈ బిల్లు కత్తిమీద సామే, డెఫినెట్ కత్తిమీద సామే. ఇంకోటి, నరేంద్ర మోడీ రేపు వచ్చి రాజధాని నిర్మిస్తానన్నాడు, నిర్మించాడా? ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, ఇచ్చాడా? విశాఖ రోడ్ షోకి వెళ్తానంటున్నాడు 14వ తారీఖు 15వ తారీఖున. రోడ్ షోకి ఏం చెప్తాడు? ఆడ ఉండేటువంటి కార్మికులు ఎమ్మడి పడతారు, విశాఖ ఉక్కు కార్మికులు ఎమ్మడి పడతారు. కాబట్టి ఈ పొత్తు వల్ల చంద్రబాబు నాయుడికి మేలు కన్నా కీడు ఎక్కువ ఉంది. ఓట్ల రూపంలో ఆలోచిస్తే. అలా కాకుండా ఎన్నికల ప్రక్రియ కోణంలో ఆలోచిస్తే మేలుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా కొంచెం భవిష్యత్తులో ఉంటదని చెప్పి చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు. ఏం చెప్తాడు? నన్ను గెలిపోయింది, నేను కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తాను అంటాడు. అది ఎంతమంది ఆలోచిస్తారు?
అది నిజంగా చంద్రబాబు నాయుడు కత్తి మీద సామే. అందుకే మోడీ చేసిన పాపాలన్నింటినీ చంద్రబాబు నాయుడు మొయ్యాల్సిందే. ప్లస్ తాజాగా వచ్చినటువంటి పౌరసత్వ బిల్లు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రచారంలో తీసుకెళ్తారు అంటే కానీ పక్షాలు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మోదీ గారు చేసినటువంటి పాపాలకి నివృత్తి లేదంటారు అయితే. నివృత్తి అంటే అదే చెప్పేది ఇందాక, నివృత్తి ఉంది. ఏ విధంగా ఉంది? తెలుగుదేశం పార్టీ జనసేన క్యాండిడేట్లకి అయితే వేస్తారు కానీ ముస్లిం మైనారిటీలు, బీజేపీ వాళ్ళకి ఏముంటే అప్పుడు అసలు బీజేపీ వాళ్ళకి ఏముంటే వాళ్ళు ఆలోచించడం కాదు, నీకేస్తుంది మళ్ళీ వాళ్ళకి కూడా ఏమి చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. అంటే వాళ్ళు ముస్లిం పెద్దలు కూడా గౌరవించాలి కదా, వాళ్ళు ముస్లిం పెద్దలను కూడా గౌరవిస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు చూసి, చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో చూశారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వేయచ్చు. బీజేపీకి కూడా వేపిస్తే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినట్టే. అది చంద్రబాబు నాయుడు సక్సెస్ కింద వస్తుంది, నరేంద్ర మోడీ సక్సెస్ కింద కాదు, చంద్రబాబు నాయుడు సక్సెస్ కింద వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.